నా కొరకు ఇవన్నీ చేశాడు, నా కొరకే ఇవన్నీ చేశాడు. నీకు తెలుసా అది నీ కొరకేనని? నీకంటే ఆయనకి ఎక్కువ ప్రియమైనది, ప్రేమ కలిగినది ఏది లేదు. నీ కొరకే, నీ క్షేమం కొరకే ఇవన్నీ చేశాడు. నీకు ఇచ్చాడు ఉచితంగా. నువ్వు ఆయన కనపరుస్తావని నమ్మాడు, నువ్వు ఆయన ఆరాధిస్తావని నమ్మాడు. నువ్వు ఆయన నమ్మకాన్ని ఒప్పు చేస్తావా? ఒకసారి ఆలోచించు. ఆయనకి సంతోషాన్ని కలిగించాడు, ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ముందుకు సాగావా? ఓ ఎస్, నేను ప్రభువుకి ఇష్టంగా జీవిస్తా. 3 సిలిండర్లు మనం కొనాలంటే రోజుకి కొనలేము. ఆక్సిజన్ సిలిండర్ ఒకటి 2000 రూపాయలు, రోజుకి 6000 రూపాయలు. మనం కొనలేము. ఇన్ని సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు వాడుకున్నాం మనం? అంతమందం. వాయువులను దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినందుకు ఆ ప్రభుని స్తుతించగా, ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తాను, ఆయనకి ఇష్టంగా జీవిస్తాను. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన మనతో ముచ్చటించిన మాటలను బలపరుస్తూ ఆత్మ సన్నిధి మన మధ్య తీర్చిన దేవుడికి అనంతరం గనుక చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాము. మనకు ప్రాణాన్ని ఇచ్చిన వాడు ఏమి ఇచ్చారు? ఓ పరిశుద్ధుడా, మీ ఆత్మ స్థానంలో ఉంచి థ్యాంక్ యూ ఫర్ మై హోలీ ప్రెజెన్స్. ఏమి ఇచ్చారు? పెట్టుబడిన వాటిని మీరు కట్టి ఫలింపచేసి మేము మీ ఎడల భయభక్తులు కలిగి కృతజ్ఞులమై మీరు ఆశించిన రీతిలో జీవించి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచే ప్రేమ కలిగిన యేసు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను మమ్మల్ని అప్పగించి మీరు చేసిన